నమస్తే. నేను ప్రస్తుతం నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నాను. భారీగా పోలీసులు ఉన్నారు. మామూలుగా కాదు, వందల మంది పోలీసులు ఉన్నారు. ఒక్కసారిగా దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు ఉద్రిక్తగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా రోజుల నుంచి సీజేపీ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. నీట్ పేపర్ లీక్ అంశంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సోమవారం చలో పార్లమెంటుకు పిలుపునిస్తే యువత పార్లమెంటు ముట్టడికి పోతున్న క్రమంలో పోలీసులు కొంత లాఠీ చార్జ్ చేయడంతో తలలు పగిలినాయి, రక్తాలు గారినాయి, కొందరు డ్రెస్సులు కూడా చినిగిపోయిన పరిస్థితి, అక్కడక్కడ మహిళలను అసభ్యకరంగా కూడా తాకిన పరిస్థితి కనిపించింది. అయితే నిన్న మంగళవారం కూడా కొనసాగింది సీజేపీ కార్యకర్తలది, యువతది, విద్యార్థులది. నిన్న కూడా లాఠీ చార్జ్ జరిగింది. జంతర్ మంతర్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న కూడా పోలీసులు వర్సెస్ విద్యార్థులు, యువతగా జరిగింది నిన్న. అయితే వీళ్లకు మద్దతుగా కాంగ్రెస్ అధినేత, ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారిక నివాసమైనటువంటి లోక్ కళ్యాణ్ మార్గులో ఆయన ఇల్లు ఉంటుంది. ఆ ఇంటిని సడన్గా పోయి ముట్టడిచ్చారు. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. అంటే ఈ లాఠీ చార్జిని నిరసిస్తూ, విద్యార్థులపై దాడిని నిరసిస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రధాని నివాసం ముందు దాదాపు 3.5 గంటలు ప్రొటెస్ట్ చేశారు. జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రి వచ్చి చర్చలు జరిపినా ప్రొటెస్ట్ విరమించండి, మేము పార్లమెంటులో ప్రస్తావిస్తామని చెప్పినా కూడా వినలేదని జితేంద్ర సింగ్ చెప్తా ఉన్నాడు. దాదాపు 3 గంటలన్నర హైడ్రామా కొనసాగిన తర్వాత రాహుల్ గాంధీని లిఫ్ట్ చేసేసిండ్రు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక గాంధీని, ఖర్గేను, కేసీ వేణుగోపాల్ను తీసుకున్నారు. అక్కడక్కడ అరెస్టులు చేసి వదిలిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక్కసారిగా సీజేపీ కార్యకర్తలు ఈ అంశాన్ని మొదలుపెట్టిన తరుణంలో ఒక్కసారిగా రాహుల్ గాంధీ నిన్న రంగంలోకి దిగి ప్రధాని నివాసం ముందు ధర్నా చేయడంతో ఒక్కసారిగా పొలిటికల్ టర్న్ తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఏంటంటే కార్యక్రమం, అటు తెలంగాణ రాష్ట్రంలో పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చాడు. అంటే లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చాడు. కాంగ్రెస్ వాళ్ళకు పోటీగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు హైడ్రామా జరిగింది, అవమానించిండ్రంటూ బీజేపీ ఆరోపిస్తుంది, తెలంగాణ బీజేపీ ఆరోపిస్తుంది. వీళ్ళు కూడా ఏం చేశారంటే తెలంగాణ బీజేపీ ఆఫీస్ నుంచి గాంధీ భవన్ ముట్టడికి వీళ్ళు పిలుపునిచ్చారు. అంటే పోటాపోటీ నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ ఈరోజు సిచ్యువేషన్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. మనం చూసుకుంటే ఇక్కడ అడ్డుకోవడానికి ఈ ప్రొటెస్టును వీళ్ళు నిరసన కార్యక్రమం ర్యాలీగా వెళ్తున్న క్రమంలో ఆ రోడ్డు దాటకుండా, మెయిన్ రోడ్ దాటకుండా పోలీసులు ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మీరు చూడొచ్చు, పోలీసులు వీళ్ళంతా లాఠీలు పట్టుకొని బారికేడ్లు పెట్టారు. గాంధీ భవన్ దగ్గర అయితే చాలామంది బారికేడ్లు పెట్టి ఆ పోలీస్ వాహనాలు, డీసీఎంలు ఉంటాయి కదా, అవి కూడా పెట్టినరు. ఎవరన్నా ఇక్కడ దాదాపు ఇక్కడనే అడ్డుకునే ప్రయత్నం చేస్తారు వీళ్ళు 100%. ఎవరన్నా మిస్ అయ్యట్టు పోతే పోలీస్ వాహనాల్లో అరెస్ట్ చేసి వెళ్ళడానికి వాళ్ళ యొక్క బందోబస్తు వాళ్ళు చేశారు. ఏదేమైనా దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ రాజకీయాల్లో ఒక అలజడి, అంటే ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్నది. ఇన్ని రోజులు సీజేపీ యాక్టివిస్టులు, యువత, విద్యార్థులు చేసినటువంటి ఈ ప్రొటెస్టుకు రాజకీయ రంగు పులుముకున్నదనే చెప్పుకోవాలి. ఇక నిన్న 3.5 గంటల హైడ్రామా తర్వాత రాహుల్ గాంధీని వీళ్ళంతా అరెస్ట్ చేసి వదిలేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవైపు విద్యార్థులు కూడా చాలామంది గాయపడ్డారు. సోనం వాంగ్చుక్ కూడా దీక్ష విరమింపజేయలేదు. మొత్తమే అయితే ఇక్కడ ఉన్న పరిస్థితిని మనం గమనిస్తే బీజేపీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు ఉన్నారు. లోపలైతే ఇంకా కార్యకర్తలు, బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుంది. అంటే అక్కడ లోక్ భవన్కి ఏమో కాంగ్రెస్ వాళ్ళు ముట్టడిస్తూ ఉన్నారు, ఇక్కడ గాంధీ భవన్ ఏమో బీజేపీ వాళ్ళు ముట్టడిస్తూ ఉన్నారు. నేను అదే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా నడుస్తుంది. ఏదేమైనా ఢిల్లీలో జంతర్ మంతర్లో విద్యార్థుల నిరసనలు ఘోరంగా జరుగుతున్నాయి. ఈ రోజు కూడా నడుస్తూ ఉన్నాయి. ఓవైపు వర్షాలు పడతానే ఉన్నాయి. వర్షాలు పడుతున్నా కానీ ఎక్కడ కూడా తగ్గట్లేదు విద్యార్థులు కానీ, యువత కానీ. నిన్న సోమాజిగూడలో కూడా చాలామంది యువత, దాదాపు 1500, 2000 మధ్యలో ఉండొచ్చాము, చాలామంది గ్యాదర్ అయ్యి ఆ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒకటే డిమాండ్లు వాళ్ళు చేస్తూ ఉన్నది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, పార్లమెంటులో ప్రస్తావించాలి, అసలు చర్చకు రావాలి, ఇదంతా అనేది వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో. కానీ మొత్తమే అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక పొలిటికల్ సర్కిల్లో మాత్రం ఒక ఉద్విగ్న పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. మరి ఇక చూద్దాం ఏం జరుగుతుందో.
లోపలైతే బీజేపీ చీఫ్ స్టేట్ రామచంద్రరావు ఉన్నట్టున్నాడు. బీజేపీ కార్యకర్తలు నాయకులు వీళ్ళంతా వస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. పోలీసులు అయితే ఇక్కడనే అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తాయి. రైట్, బీజేపీ ఆఫీస్ నుంచి బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఆధ్వర్యంలో గాంధీ భవన్ ముట్టడికి వెళ్తున్నారు. భారీ బందోబస్తు నడుమ అంటే వాళ్ళ కార్యకర్తలు నాయకులు ఆయన చుట్టూ ఉన్నారు. పోలీసులు అరెస్టు చేయడానికి అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీ జెండాలతో చికోటి ప్రవీణ్ గారు, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు ఈ యొక్క నిరసన కార్యక్రమం ర్యాలీలో. బీజేపీ చీఫ్ రామచంద్రరావును అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చారు. పోలీసులకు బీజేపీ నేతలకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరుగుతూ ఉంది. అక్కడ బారికేడ్లు అయితే ముందే పెట్టేశారు. ఇక్కడనే ఎక్కడికక్కడ ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. చాలా నెలకొన్నది, ఆ తోపులాట జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు విజువల్లో మీరు. బీజేపీ చీఫ్ రామచంద్రరావును అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీజేపీ నాయకులు కార్యకర్తలు మాత్రం పోలీసులను దగ్గర రానియకుండా చేస్తా ఉన్నారు. ఇక్కడ తాడు కూడా అడ్డం పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ముందు మనకు మెయిన్ రోడ్ ఉంటుంది. ఆ మెయిన్ రోడ్ దగ్గర బారికేడ్లు పెట్టేశారు. కానీ అక్కడి దాకా పోకుండా ఇక్కడనే అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు. ఇక్కడ మామూలుగా లేదు, చాలా తోపులాట జరుగుతూ ఉంది. బీజేపీ జెండాలతో నినాదాలు చేస్తూ హోరెత్తిస్తున్నారు ర్యాలీని. మరి ఆ బారికేడ్ల దగ్గర ఏం జరుగుతుందో ఒకసారి చూడాలి. రామచంద్రరావును అదుపు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి. బీజేపీ కార్యకర్తలు మాత్రం వెనుక ఉండి పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా అక్కడ ఉన్నాడు. రామచంద్రరావును అదుపు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలు మాత్రం దగ్గరికి రానివ్వట్లేదు పోలీసులను. పోలీసు వాహనం అక్కడ ఉంది, అదుపులోకి తీసుకొని దాంట్లో ఆ పోలీసు వాహనంలో ఎక్కించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ముందు బారికేడ్లు అయితే భారీ స్థాయిలో ఉన్నాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒకవైపు బారికేడ్లను తోస్తా ఉన్నారు బీజేపీ కార్యకర్తలు నేతలు, అటువైపు పోలీసులు ఉన్నారు. వాళ్ళు అటువైపు నుంచి వీళ్ళు ఇటువైపు నుంచి, వీళ్ళు తోస్తుంటే వాళ్ళేమో అడ్డుకుంటున్నారు పోలీసులు. ఇక్కడ బీజేపీ కార్యకర్త ఒక అతను బారికేడ్ దూకడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. అక్కడ మీకు బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరుగుతూ ఉంది. ఒకసారి మనం బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మేడం ఒక్క నిమిషం చూడొచ్చు. బీజేపీ కార్యకర్తలు నినాదం చేస్తున్నారు, బారికేడ్లను తోస్తా ఉన్నారు, పోలీసులు అదుపు చేస్తూ ఉన్నారు, అడ్డుకుంటున్నారు, అదుపు చేస్తూ ఉన్నారు, అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ పోలీసు వాహనం ఉంది. పోలీసు వాహనం రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న ఉద్యోగులకి సరైన న్యాయం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ జనతా పార్టీ పేరుతోని యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా స్టూడెంట్స్ అడ్డం పెట్టుకొని చిన్న పోలీసు వాహనంలో ఎక్కిస్తా ఉన్నారు. వీళ్ళను పోలీసు వాహనంలో ఎక్కిస్తా ఉన్నారు. ఫస్ట్ 2 లక్షల ఉద్యోగాలు ఇవి, దాని తర్వాత అక్కడ ఉన్న విద్యార్థుల కోసం మాట్లాడు. సిజిపి పార్టీ పేరుతోని సంఘ విద్రోహ శక్తులు, దేశ విద్రోహ శక్తులు అందరూ కూడా మోపై దేశాన్ని తిట్టుకుంటా ప్రధానమంత్రి ఆలోచన చేస్తా అంటారు. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఆ బారికేడ్లను తోసుకొని ఈ మెయిన్ రోడ్డు వైపు అంటే గాంధీ భవన్ ముట్టడికి వెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసులు మాత్రం వైపు అదుపు చేస్తూ ఉన్నారు. అటు పరిస్థితి నెలకొన్నది బీజేపీ జెండాలతో. ఒకసారి ఇక్కడ నాయకులు ఉన్నారు, చికోటి ప్రవీణ్ గారు కూడా. ఒకసారి అటు పైడి రాకేష్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు మామూలు ఉద్రిక్తత కాదు, పోలీసు వర్సెస్ బీజేపీ నేతలు కార్యకర్తలుగా జరుగుతుంది ఇక్కడ ప్రొటెస్ట్. బారికేడ్లను మొత్తం తొయ్యడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దానిపై ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసులు రెండు వరుసల్లో వాళ్ళని అదుపు చేస్తున్నారు బారికేడ్లను. ముఖ్యంగా బీజేపీ చీఫ్ రామచంద్రరావును అరెస్ట్ చేస్తే కొంత ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి
పోలీసులు దాదాపుగా రామచంద్రరావుని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు బీజేపీ కార్యకర్తలు వీళ్ళంతా నాయకులు, ఇక్కడ పోలీసులు 2 వరుసల్లో, అక్కడ బీజేపీ వాళ్ళు దాదాపు 3-4 వరుసలు ఉన్నారు వెనుక, వాళ్ళకి వీళ్ళకి మధ్య తోపులాట జరుగుతుంది. అదుపు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మామూలు ఉద్రిక్తత కాదు, భారీ స్థాయిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. పోలీసులు మమ్మల్ని కూడా దోషేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్లుంది, ఏం చేస్తాం ఇక్కడ? రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి సమాధానం ఇది. దేశ ద్రోహుల పార్టీ, ధర్మ ద్రోహుల పార్టీ, దేశాన్ని ముక్కలు చేయాలనుకున్న పార్టీ. ఇది దేశాన్ని ముక్కలు కానివ్వము. దేశ ద్రోహుల పార్టీ ఏదో, దేశభక్తుల పార్టీ ఏదో 146 కోట్ల ప్రజలకు తెలుసు. అప్ప విద్యార్థులను అడ్డు పెట్టుకొని దేశాన్ని ముక్కలు చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. అంటే ఈ రోజు దేశాన్ని ఎందుకు తిరిగి విద్యార్థుల ఉద్యమం తీవ్రవాదులు ఎందుకు వచ్చారు? విద్యార్థుల ఉద్యమంలో విభజనవాదులు ఎందుకు వచ్చారు? కాబట్టి ఇది పక్క విదేశీ శక్తుల కుట్ర. ఆ కుట్ర రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కాబట్టి ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం. ఈ దేశం ఐడి రాకేష్ గారు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. ఇక్కడ కార్యకర్తలు తప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఎటు ఉందో చాలా ఉద్రిక్త పరిస్థితులు మామూలుగా లేవు, తోపులాట మామూలుగా లేదు. పోలీసులు వర్సెస్ బీజేపీ నేతలుగా నడుస్తూ ఉంది. పైడి రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పై. అసలు నిజంగా దొంగల రాజ్యం కాంగ్రెస్దే. ఇక్కడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇక్కడున్న ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాం, మేము మేనిఫెస్టో ఏం పెట్టినాం అనేది ప్రధానంగా ఇది నడుస్తూ ఉంది. ఈరోజు పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటి చుట్టమిట్టినటువంటి ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ రోజు సమాధానం చెప్పాలి. తుకుడా గ్యాంగ్లకు రైట్. ఇది నాంపల్లిలో మామూలు ఉద్రిక్త కాదు, చాలా బీభత్సమైన ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. పోలీసులు వాళ్ళని అదుపు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పోలీసు వాహనాలు ఎక్కిస్తూ ఉన్నారు. కానీ బారికేడ్లను దాటుకొని గాంధీ భవన్ వైపు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. కానీ గాంధీ భవన్ దగ్గర కూడా చాలా పోలీసు వాహనాలు, చాలా పోలీసులు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి తప్పించుకొని పోతే అక్కడ అరెస్ట్ చేయడానికి అక్కడ కూడా ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ దొంగ రాజకీయాలు చేస్తుందో ఆ రాజకీయాలు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేసే ప్రయత్నం ఈరోజు పోలీసులు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నీ యొక్క పార్టీకి బంధుపెట్టే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పి సందర్భంగా ఇక్కడ చూడొచ్చు మనం. అక్కడ బారికేడ్లు ఉన్నాయి, ప్లస్ ఇక్కడ కూడా బారికేడ్లు ఉన్నాయి. ఒకరొకరిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అక్కడ చూపించాము ఒకసారి. అక్కడ మెయిన్ రోడ్ కోటి వైపు వెళ్ళే రోడ్ అది. అక్కడ ఎక్కిస్తా ఉన్నారు. అంటే ఒకరొకరిని తీసుకొచ్చి మెల్లిగా ఎక్కిస్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఆపేసి ఇద్దరిని తీసుకొచ్చి పోలీసులు అక్కడ ఆ వాహనంలో ప్లస్ ఇక్కడ నా సైడ్ రైట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ దీంట్లో ఎక్కిస్తా ఉన్నారు. కానీ మామూలుగా లేదు పరిస్థితి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. చాలా మంది నాయకులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఒకసారి బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే బీజేపీ చీఫ్ రామచంద్రరావును అరెస్ట్ చేస్తే కొంత ఈ పరిస్థితి తగ్గే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచన, పోలీసుల ఇంటెన్షన్ కూడా ఉంటుంది. అది ఈ దేశ విభజనవాదుల, దేశ ద్రోహుల, విదేశీ శక్తుల కుట్రైన రాహుల్ గాంధీ ఆడుతున్న కాంగ్రెస్ పడుతున్న నాటకం. ఈ దేశాన్ని కాపాడుకుంటాం, మోడీని కాపాడుకుంటాం. మోడీని పోతే ఈ దేశం ఉండదు, ఈ ధర్మం ఉండదు. కాబట్టి ఆ కాంగ్రెస్ గుండాలకు సరైన సమాధానం చెప్తాం. ఇప్పుడు
రాకేష్ రెడ్డి గారు కొంత అస్వస్థకు గురవుతున్నట్లు కనిపిస్తా ఉంది. అస్వస్థతకు గురవుతున్నట్టున్నారు. ఎంత బాడీ సహకరించట్లేదా? మైండ్ దేశాన్ని ముక్కలు చేస్తున్నారు దేశద్రోహులు వచ్చి. మీ మైండ్ కూడా పనిచేయద్దు. వాడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దేశ విద్రోహుల చేతులు పావులైనరు కాబట్టి మా బిడ్డలను అన్యాయం చేస్తున్నారు. ఈ దేశాన్ని ముక్కలు చేయని ప్లాన్ చేస్తున్నారు. ఈ దేశాన్ని ముక్కలు కానియం. ఈ మోడీకి ఏం కానివ్వం. మోడీని కాపాడుకుంటాం, దేశాన్ని కాపాడుకుంటాం. దాన్నే అడుగుతున్నాం, దాన్నే ప్రశ్నిస్తున్నాం. సమస్య ఏంది? దాడి ఏంది? 370 ఆర్టికల్ ఏంది? ధర్మం ఆర్ఎస్ఎస్ డౌన్ అయింది. మీకు కావాల్సిన సమస్య నీట్ అయితే కమిటీ చేసాం. విద్యార్థుల భవిష్యత్తు కాపాడుకుంటాం. విద్యార్థులకు ఏదైనా అన్యాయం జరిగితే సరిదిద్దుకుంటాం. సావర్కర్ దాడితే వాదులు ఒకవైపు, భగత్ సింగ్ గాంధీ అంబేద్కర్ వాదులు మరొక వైపు అని మాట్లాడుతున్నారు. నిజమైన భగత్ సింగ్ వారసులం మేము. దేశం గురించి ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ ఆశయాలకు చూడాడుతున్నాం. దేశాన్ని ఒక్కటిగా ఉంచాలనుకుంటున్నాం. ఎందరో లక్షలాది మంది దేశ భక్తులు సార్ వాళ్ళు ఆత్మార్పణ తెచ్చిన స్వాతంత్రం. కాబట్టి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ దేశంలో విద్యార్థులు సంతోషంగా లేరు అని చెప్పేసి రాహుల్ గాంధీ అది మనం సరిదిద్దుతాం. ఏమైనా కమిటీ చేస్తాం, పార్లమెంట్ లో చర్చిస్తాం. ఏమంటే అన్యాయమైన బిడ్డలకు న్యాయం చేస్తాం. పైడి రాకేష్ రెడ్డి గారు తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ యొక్క స్టేట్మెంట్లను దేశాన్ని విచ్ఛిన్న ముక్కలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారని పైడి రాకేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. చాలా ఉద్రిక్త పరిస్థితి ఉంది. తోపులాట మాత్రం మామూలుగా లేదు, చాలా బీభత్సంగా జరుగుతుంది. రాకేష్ రెడ్డి గారిని, రామచంద్రరావు గారిని అరెస్ట్ చేస్తే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది అనేది పోలీసుల యొక్క భావన ఉండొచ్చు. అందులో భాగంగానే వాళ్ళపై ప్రధానంగా దృష్టి పెట్టినారు. పైడి రాకేష్ రెడ్డి గారిని ఆ పోలీసు వాహనంలో ఎక్కిస్తా ఉన్నారు. ఇక్కడ ఈ పోలీసు వాహనంలో ఎక్కిస్తా ఉన్నారు. కానీ ఒక్కసారిగా పొలిటికల్ వాతావరణం మారిపోయింది. తెలంగాణలో కానీ దేశంలో కానీ పొలిటికల్ వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు, కొంత ఆందోళన చెందే పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా అసలు తోపులాట ఇప్పటికీ జరుగుతూ ఉంది. అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ పోలీసులు ఎక్కడికక్కడ అదుపు చేస్తూ ఉన్నారు, నినాదాలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? నిన్న జుల్లపురుగుల పార్టీ పేరు చెప్పుకొని కొంతమంది విద్యార్థులు ఏదైతే నీతిగా నిజాయితీగా ధర్నా చేస్తున్న విద్యార్థి ర్యాలీలోకి వెయ్యి యాంటీ నేషనల్స్ అందరు మోపై ఆ ధర్నాని పక్కతో పట్టించి మొత్తం దేశ పరువుని ప్రతిష్టానికి ఖరాబ్ చేయాలని చూస్తున్నారు. దానికి వ్యతిరేకంగా ఈరోజు ధర్నా చేస్తున్నాం. దీనికి కారణం రాహుల్ గాంధీ దేశద్రోహి కాబట్టి ఆ ద్రోహి లెక్కలన్నీ కూడా విద్యార్థులపై ఉసుగొల్పి దేశం ఖరాబ్ చేయాలని చూస్తున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కానీ ఫస్ట్ తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఆ ఉద్యోగాలు ఇచ్చి మాట్లాడు రాహుల్ గాంధీ, తర్వాత మిగతా ఉద్యోగుల కోసం నువ్వు మాట్లాడు. దేశాన్ని మొత్తం నాశనం పట్టించాలని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కానీ అసలు ఆ పోలీస్ వాహనం వెళ్తా ఉంది. కొందరు ఎక్కించారు, దాంట్లో ఎక్కించి దాన్ని తీసుకుపోతారు. అక్కడ ఇంకో పోలీస్ వాహనం పోతుంది. ఇక్కడ మాత్రం ఇంకా ఉన్నారు కార్యకర్తలు. ఒక్కసారి అటు తిప్పవా, ఇంకా కార్యకర్తలు ఉన్నారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావును ఆల్రెడీ నిర్బంధించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీస్ వాహనంలో తీసుకెళ్తా ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఇంకా ఉద్రిక్తత పరిస్థితే ఉంది. పోలీసులు ప్లస్ బీజేపీ నేతల మధ్య, కార్యకర్తల మధ్య ఒక యుద్ధ వాతావరణం నడుస్తుంది. దేశంలో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో కూడా రాజకీయ పరిస్థితులు మారిపోయినట్లు కనిపిస్తూ ఉంది. ఏదేమైనా నీట్ పేపర్ లీక్ అంశం పెద్ద దుమారమే రేపుతుంది. ఎన్నో రోజులుగా సీజేపీ యాక్టివిస్టులు వాళ్ళు నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈవైపు ఒక్కసారిగా ఇది పొలిటికల్ టర్న్ తీసుకున్నారు. నిన్న లోక్ కళ్యాణ్ మార్గులో, అంటే మోదీ అధికారిక నివాసమైనటువంటి మోదీ ఇంటి ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళంతా ధర్నా చేయడంతో ఒక్కసారిగా పొలిటికల్ వాతావరణం మారిపోయింది. బీజేపీ నేతలు ఏం చెప్తా ఉన్నారంటే, ప్రధాని ఇంటి ముందు నిరసన చేయడం వల్ల అవమానించారు, 100% క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ అని వాళ్ళ డిమాండ్. అందులో భాగంగానే ఈరోజు గాంధీ భవన్ ముట్టడికి వీళ్ళు పిలుపునిచ్చారు. ఓవైపు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేతలు లోక్ భవన్కు ముట్టడించారు. ప్రజాస్వామ్యాన్ని కొనియేస్తున్నారు. విద్యార్థులపై దాడిని జాతిపై దాడిగా అభివర్ణిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన వాళ్ళు ఆ నీట్ పేపర్ లీక్ అంశంలో నిజమైన దోషులను గుర్తించక
ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక నిర్లక్ష్యం వహిస్తూ చాలా మందిని ఆ పుట్టన పెట్టుకున్నారు అనేది వాళ్ళు లోక్ భవన్కు పిలుపునిచ్చారు. ఏదేమైనా కార్యకర్తలు బారికేడ్లు ఎక్కడం, పోలీసులు ఇక్కడ దాదాపు ఒక 3 వరుసలు ఉంటారు, కార్యకర్తలు అక్కడ 3-4 వరుసలు ఉంటారు. మామూలుగా లేదు పరిస్థితి, చాలా ఉద్రిక్త పరిస్థితి ఉంది, యుద్ధ వాతావరణమే ఉంది. ఒక్కసారిగా వాళ్ళు ఆ బారికేడ్లను తెంచుకొని బయటికి ఇట్లా వెళితే గాంధీ భవన్ సైడ్ ఆ సరాసరి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకో పోలీసు వాహనం కూడా వచ్చింది, దీంట్లో ఎక్కించే ప్రయత్నం చేయడానికి వాళ్ళను అంతవరకు అదుపు చేస్తూ ఉన్నారు దీంట్లో. ఓకేనా, ఇటు సైడ్ వెళ్దామా? అదిగో కార్యకర్తను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే 2 పోలీసు వాహనాలు పోయినాయి, ఇది 3వ పోలీసు వాహనం. దీంట్లో వాళ్ళను బీజేపీ నేతలను ఎక్కిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ చూడండి, కార్యకర్తను తీసుకుపోతా ఉన్నారు. పోలీసులు వర్సెస్ బీజేపీ నేతలు కార్యకర్తలుగా నడుస్తుంది. అరెస్టులు చేసి తరలిస్తున్నారు, అదుపులోకి తీసుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మొత్తమే అయితే బీజేపీ చీఫ్ రామచంద్ర రావును, పైడి రాకేష్ రెడ్డిని తీసుకెళ్లినారు, అదుపులోకి తీసుకున్నారు. మిగతా కార్యకర్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. లంకల దీపక్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఒకసారి చూద్దాం. ఈ పరిస్థితిలో మీరు వచ్చి ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. ఒక ప్రైమ్ మినిస్టర్ ఇంటికి మన పౌరులే పోయి అటాక్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు చేయదలుచుకున్నారు, నేపాల్ పాకిస్తాన్ తరాలో చేయదలుచుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ హోదాలో ప్రజల పక్షానే ఉంటుందని మీ అందరికి తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి. లంకల దీపక్ రెడ్డి జూబ్లీస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇప్పుడు మాట్లాడింది, అతన్ని అరెస్ట్ చేయడానికి చూస్తూ ఉన్నారు. ఏదేమైనా నాంపల్లిలో బీజేపీ ఆఫీస్ దగ్గర మామూలు వాతావరణం కాదు, పోలీసులు వర్సెస్ బీజేపీ నేతలు కార్యకర్తలుగా నడుస్తుంది. పోలీసులు అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క బీజేపీ ఆఫీసును ఈ బీజేపీ ఆఫీస్ రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్డు దాటిపోకుండా వీళ్ళు అదుపు చేస్తారు. 2 చోట్ల బారికేట్లు పెట్టారు, ఇక్కడ కూడా బారికేట్లు పెట్టిండ్రు, అక్కడ బారికేట్లు పెట్టారు. ఇక్కడ మిస్ అయితే అక్కడ అదుపు చేయడానికి అక్కడ పోలీసులు అదుపు చేస్తూ ఉన్నారు, ప్లస్ ఇక్కడ కూడా పోలీసులు అదుపు చేస్తూ ఉన్నారు. మొత్తం అయితే లాఠీలు, తాడ్లు, పోలీసు బలగాలు విపరీతంగా ఉన్నాయి. ఓవైపు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. బీజేపీ చీఫ్ రామచంద్ర రావును అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే చీఫ్ను అరెస్టు చేస్తే లేదా అదుపులోకి తీసుకుంటే కొంత వాతావరణం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి తగ్గే వాతావరణం ఉంటుంది కాబట్టి వాళ్ళని తీసుకున్నారు. లంకల దీపక్ రెడ్డి బీజేపీ జూబ్లీస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే లంకల దీపక్ రెడ్డిని పోలీసులు తీసుకెళ్తున్నారు ఇదే వాహనంలో ఎక్కించడానికి. పోలీసు వాహనాలు కూడా సైరన్ మోగిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న పరిస్థితిని ఒకసారి మనం చూస్తే మామూలుగా ఏం లేదు, ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. ఒకసారి ఇటు వెళ్దాం, ఇంకెవరన్నా ఉన్నారా? ఇక్కడ ఈ పోలీసు వాహనంలో కూడా తరలిస్తూ ఉన్నారు. అటు ఆ వాహనాల్లో ఈ బస్సులో పోలీస్ బస్సులలో ఎక్కిస్తూ ఉన్నారు, ఇక్కడ దీంట్లో ఎక్కిస్తూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం. పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారిని బీజేపీ నేత అతన్ని కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రైట్, ఒకసారి ఇటు ముందుకెళ్దాం మనం. అయ్యో ఇక్కడ చూడండి, లిఫ్ట్ చేస్తూ ఉన్నారు బీజేపీ నేతలను, కార్యకర్తలను లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. చూడొచ్చు పోలీస్ సైరన్ వాహనాలు ప్లస్ పోలీసులకు బీజేపీ నేతలు కార్యకర్తలకు మధ్య మామూలు యుద్ధం నడుస్తలేదు. మనల్ని కూడా చూస్తున్నారు వాళ్ళు. అంటే ఈ పరిస్థితుల్లో ఎవరు ఏందనేది తెలియదు, అట్లా అయిపోతుంది పరిస్థితి. మెల్లగా ఎందుకు ఆడ ఒక కార్యకర్త కింద పడ్డాడు, ఒకసారి చూద్దాం. రైట్, ఒక కార్యకర్త కూడా కింద పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మహిళా నేతలు కూడా ఉన్నారు. అందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, ఇది ఇక్కడున్న ప్రజెంట్ సిచ్యువేషన్. ఏదేమైనా బీజేపీ ఆఫీస్ దగ్గర పోలీసులు వర్సెస్ బీజేపీ కార్యకర్తల నేతలుగా కొనసాగింది ఇప్పటి వరకు. అయితే మామూలుగా కాదు, చాలా బీభత్సంగా జరిగింది. ఒక యుద్ధ వాతావరణం కొనసాగింది. చాలా మందిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడున్న
ప్రజెంట్ సిచ్యువేషన్ ఇంకా కొనసాగుతుంది. ఇంకా కొందరు కార్యకర్తలను వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు. విజువల్లో చూడండి మీరు. అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా. రైట్, ఏదేమైనా ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ వార్ కొనసాగుతుంది. పొలిటికల్ టర్న్ తీసుకున్నది. పొలిటికల్ సర్కిల్లో ఒక యుద్ధ వాతావరణం కల్పించింది. మొత్తం అయితే ఇక్కడున్న ప్రజెంట్ సిచ్యువేషన్, గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నం చేస్తే పోలీసులు ఇక్కడనే అడ్డుకొని వాళ్ళ పోలీస్ బస్సులు, పోలీస్ వాహనాల్లో తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.